స్టాప్. చెక్ చేయి. సార్, ఆ అమ్మాయి మీ సిస్టర్ సార్. నాకు తెలుసు, ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. చెక్ చేయి. హే మిస్టర్, ఎవరిని చెక్ చేయాలనుకుంటున్నారో తెలుసా? వాసుదేవ్ కూతుర్ని. అంటే సార్ చెక్ చేయమన్నారు కదా మేడం. ఆయన చెప్తే ఎవరిని పడితే వాళ్ళని చెక్ చేస్తారా? చూసుకోవాల్సిన పని లేదా? మేడం, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది మేడం. చెక్ చేయనివ్వండి. అనుగారు, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. పోలీసులకు కూడా మనం సహకరించాలి కదా. చెక్ చేయనివ్వండి. ఏం లేదు సార్. ఆవిడ హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేయండి. మేడం ప్లీజ్ మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసే హక్కు మీకు లేదు. అనుమానం వస్తే చెక్ చేసే హక్కు మాకుంది. అలా అనుమానం ఉంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయడానికి లేడీ పోలీసులు ఉండాలని ఏసీపీ గారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అనవసరంగా కూడా చేయకు. చెక్ చేయడానికి కోఆపరేట్ చేయి. కుదరదు. చెక్ చేస్తే లేడీ కానిస్టేబుల్ని చెక్ చేయమనండి. కాదని ఓవర్ చేస్తే మీ హయ్యర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు రూల్స్ ఫాలో అవ్వడం నేర్చుకోండి. కానిస్టేబుల్ సార్. ఆవిడ్ని పంపించండి. మేడం మీరు వెళ్ళండి. వన్ మినిట్. చూడు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా చూసుకుని వెళ్తే మంచిదే. ఈ ప్లేస్ మంచిది కాదు. ఎలా వెళ్ళాలో మాకు తెలుసు. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఉందని ఇలా వచ్చాను. అయినా మీ సలహాలేమీ మాకు అవసరం లేదు. అనుగారు, జై గారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక మీ మాటల్లో అనుగారు మీ సిస్టర్ అని అర్థమైంది. బంధం కూడా చూసుకోకుండా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వెళ్ళండి. ఎక్కండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,